వారిని నేను ప్రేమించిన విధంగా అనే మాట అక్కడ రాస్తాడు. 13వ అధ్యాయం యోహాను సువార్తలో. ఆయన ఏర్పాటు చేసుకున్న ని ప్రేమించుతున్నట్టుగా అక్కడ చూపిస్తాడు. అంటే ఎవరైతే ఆయన వారి జీవితాలను దేవునికి సమర్పించుకుంటారో వారి గురించి అక్కడ మాట్లాడాడు. కానీ ఇది జనరల్ లవ్, అందరినీ ప్రేమించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమకు ఒక కాలానికి పరిమితమైనటువంటిది కాదు. ఆయన నేచరే ప్రేమ అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. ఇర్మియా గ్రంథం 31:3లో ఈ మాట రాయబడి ఉన్నదన్నమాట. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనను మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా చూస్తే ఆయన ప్రేమ న్యాయమైనది, నీతి న్యాయములు గలది అని చెప్పి కీర్తన 33వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఒకవేళ మీరు తీసి చూడండి, కానీ నేను చెప్పుకుంటూ వెళ్తాను ఎందుకంటే సమయాన్ని బట్టి. కీర్తనలు 33:5వ వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించేటువంటి దేవుడు. ఆయన నీతిమంతుడు గనుక ఆయన నీతిని మనకు ఆపాదించాడు. మనం నీతిమంతులం కాదు. నేను నీతిమంతునని ఎప్పుడూ ఆ స్టేట్మెంట్ ఇవ్వకూడదు మనం. ఎందుకని? నీతిమంతులముగా తీర్చాడు. హి డిక్లేర్డ్ us as righteous. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మనం నీతిమంతులం అయ్యాం. ఆయన నీతి వస్త్రం మన మీద ఉంచాడు అంతే. దేవుడు చూసేటప్పుడు మనల్ని చూడు. దేవుడు చూసేటప్పుడు ఆయన మనం ఆపాదించిన నీతి వస్త్రాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన నీతిని న్యాయమును ప్రేమించే దేవుడు, అన్యాయస్తుడు కాదు. మనము ఆరాధించే దేవుడు నీతిని న్యాయమును ప్రేమించేవాడు. అన్యాయము చేయుట అసంభవం అనే యోబు గ్రంథంలో రాయబడ్డది. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. అందరినీ సమానంగా చూసే దేవుడు. కనిపిస్తుంది మనకు, వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మాకిన్ని కష్టాలు వస్తున్నాయి, మాకిన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, మా పిల్లలు చెడిపోయారంటే అప్రయోజకులై జీవిస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ దేవుని సెలవు లేకుండా జరగదు. ఆ విషయానికి కూడా మళ్ళీ తర్వాత వద్దాం. మూడవదిగా చూస్తే ఆయన ప్రేమ అనంతమైనది. దేవుడే అనంతమైన వాడు కదా. ఈజ్ ఇన్ఫైనైట్ గాడ్. ఆది అంతము లేనటువంటి వాడు, ఉన్నవాడు. నీ పేరేమిటి, నీ పేరు ఏంటి అని అడిగితే నేనేం చెప్పను ప్రభు అని అంటాడు మోషే కదా. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకుంటాడు. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఆయన అనంతమైనటువంటి వాడు. ఎఫెసీ 2:4లో ఆ మాట రాయబడింది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి ఆయన ప్రేమ చేతనే మనం మనం బ్రతికించబడ్డాం. పాపం అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి మనకు, పాపం అనేటువంటి దాస్యంలో ఉన్న మనకు, పాపం యొక్క బంధకాల్లో విడిపించబడలేనట్లుగా ఉన్నటువంటి మనకు ఆయన విడుదల అనుగ్రహించాడు. పాపం నుంచి విడుదల అనుగ్రహించాడు. పాపం జీవితం నుంచి విమోచించాడు. కాబట్టి ఈ ప్రేమ కలిగినటువంటి ఈ దేవుణ్ణి మనం, అనంతమైన ప్రేమ కలిగిన ఈ దేవుణ్ణి మనం ఆరాధించటానికి ఇష్టపడదాం. నాలుగవదిగా చూస్తే ఆయన ప్రేమ మార్పు లేనిది, శాశ్వతమైనది, మార్పు కూడా లేనిది. ఒకరి పక్షపాతం లేనటువంటి వాడు మనం ఆరాధించే దేవుడు అని ఎన్నోసార్లు మనం ఆరాధన వర్తమానాల్లో విన్నాం, బలవర్తమానంలో కూడా ఉన్నాం. ఆయనకు పక్షపాతం ఉండదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేవాడు కాదు.
అలా కనిపించవచ్చు కొన్నిసార్లు, కానీ అది వాస్తవం కాదు, సత్యం కాదు. ఆయన ప్రేమ మార్పు లేనిది. యోహాను సువార్త 13:1 ఈ మాట రాయబడింది చూడండి. దీన్ని మనం 3:16తో కూడా కంపేర్ చేసుకుంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు సమయము వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగి, లోకములో ఉన్న తన వారిని అందరినీ లేక లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. లోకములో ఉన్న తన వారిని ఈ వీళ్ళకి యోహాను సువార్త 3:16లో లోకమును ఎంతో ప్రేమించెను. రెండిటికి ఒకటి కాదు, రెండు వాక్యాల భావం ఒకటి కాదు. అదే నేను మొదట్లోనే చెప్పాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు లోకములో ఉన్నటువంటి జనులందరినీ ప్రేమించాడు. ఒక ప్రదేశానికి ఆయన ప్రేమ పరిమితమై లేదు. ఇశ్రాయేలీయులు బెత్లెహేములో జన్మించాడు కాబట్టి ఇశ్రాయేలీయులను ప్రేమించాడు. హెబ్రీయులను మాత్రమే ప్రేమించాడు, గ్రీకులను మాత్రమే ప్రేమించాడు అనేది కాదు, అందరినీ ప్రేమించాడు ఆయన. ఇక్కడ ఆయన ప్రేమ మార్పు లేనిది అని మనం యోహాను సువార్త 13:1లో చూసిన విధంగా, ఇక్కడ ఎవరినంటే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, తన వారిని అంటే అప్పటికే కొంతమంది యేసు ప్రభువుకు జీవితాలు సమర్పించుకున్నారు. చేపలు పట్టే జాలరులు దేవునికి వారి జీవితాలను సమర్పించుకున్నారు. ఇంకా రాయబడలేదు కానీ వాక్యంలో అనేకులు దేవునికి వారి జీవితాలు సమర్పించుకుని ఉండవచ్చు. వారి కోసం చదువుతున్నాడు అనమాట. ఏమని? లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించెను. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మార్పు లేనిది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఐదో విషయంగా చూస్తే సార్వభౌమత్వం గల ప్రేమ ఆయనది. హిస్ లవ్ ఈజ్ సావరెన్. సార్వభౌమత్వం కలిగినటువంటి ప్రేమ. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము నై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను బ్రతికించెను, ఏర్పరచుకునెను. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ సార్వభౌమత్వం కలిగినది. ఇక్కడ మరలా జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఆయన ఏర్పరచుకున్నప్పుడు మనం చేసేది ఏంటి? మన పాత్ర ఏముందని కూడా ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. కాల్వినిజం అండ్ ఆర్మినిజం అని 2 స్కూల్స్ ఉన్నాయి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏముంది అని ఒక స్కూలు. అయితే పండితులు ఏమంటారంటే రెండింటిని యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు. సరే, ఆ చర్చ మనకు వద్దు, థియలాజికల్ కాలేజీలో వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆయన ప్రేమ సార్వభౌమత్వం కలిగినటువంటిది. వాక్యంలో కూడా రాయబడింది. మన జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారంతా, చచ్చిపోయిన వాళ్ళంతా మరి వాళ్ళ పరిస్థితి ఏంటని అడగవచ్చు. సో there are so many questions which cannot be answered. జవాబులు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం వరి కాకూడదు. అందుకే ద్వితీయోపదేశకాండం 28:28లో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మన కోసం రాసి పెట్టించాడు. కొన్ని రహస్యములు దేవునికి చెందినవి, వాటిని నువ్వు ప్రశ్నించకూడదు. కొన్ని రహస్యములు దేవునికి మాత్రమే చెందినవి, అవి మన పని కాదు, మనం అడగకూడదు. మన రక్షణకు అవసరమైనటువంటి వాక్యం ఆయన దేవుడు వాక్యంలో మనకు ఉంచాడు. మన రక్షణకు కావలసినటువంటి సమాచారం అంతా కూడా దేవుడు వాక్యంలో ఉంచాడు కాబట్టి, మనకు అనుగ్రహించాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే రాసి పెట్టి ఉంచాడు కాబట్టి అంతవరకు నేర్చుకోవాలి మనం. రాను రాను పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఈ 5
ప్రేమలను మనం యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తధారల్లో మన పాపములు క్షమించటం ద్వారా, పాపపు దాస్యము నుంచి విమోచించడం ద్వారా ఆయన ప్రేమను రుజువు చేసుకున్నాడు, రుజువు పరిచాడు. కాబట్టి మనం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనం ఆరాధించాలి. అదే సమయంలో ఈ సువార్త చెప్పేటప్పుడు యేసు ప్రభు ప్రేమ ప్రేమ మీకేమీ సమస్యలు రావు. మొన్న ఒకసారి నేను వింటున్నాను ఒక సెమీ క్రిస్మస్ వర్తమానం. మీరు దేవుని నమ్ముకోండి, మీకు ఏ సమస్యలు రావు, ఏ ఇబ్బందులు రావు, హెచ్చిస్తాడు. ఫైన్, ఇవన్నీ వాస్తవమే. మరి మరి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? కొంతమంది శ్రమల ద్వారా ఎందుకు వెళ్తున్నారు? అందుచేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక శ్రమలను కూడా అనుమతిస్తున్నాడు. ఈ సత్యం తెలుసుకోవాలా. చాలా మంది తెలుసుకోక దేవునికి దూరం అయిపోతుంటారు. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక నీకు ఆర్థిక ఇబ్బందులను అనుమతించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక మీ బిడ్డలు దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించటం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ కుటుంబంలో అన్ని సమస్యలే. ఇది కొంచెం కొత్త వింతగా ఉంటది వినటానికి కదా. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే ఇవేంటి? ఆయన ప్రేమను అర్థం చేసుకుని రుచి చూసినట్లయితే స్తోత్రాలు చెల్లిస్తావు. ఇది మనం నేర్చుకోవాల్సింది. నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టినటువంటి మతన్యా ప్రార్థన స్తోత్రంలో ప్రథములని రాయబడింది. అంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రథమలు రాశాడు. కానీ ఈ మతన్యా దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన స్తోత్రములు ప్రధానుడు, ప్రార్థించడంలో ప్రధానుడు. ఏ పరిస్థితుల్లో అయినా స్తోత్రించడంలో, స్తోత్రాలు దేవునికి చెల్లించడంలో ప్రధానుడు. అది మనం అర్థం చేసుకోవాలి. నాకు అది ఆ వాక్యాన్ని ధ్యానించిన కొలది మనకు వచ్చిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. అది ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే. అదే పౌలు రాశాడు కదా, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప వలనే ఉన్నాను అంటాడు. పాపులలో ప్రధానుడిని అంటాడు. అపోస్తులలో కడపటి వాడిని, చివరి వాడిని, విశ్వాసుల్లో అత్యల్పుణ్ణి అని ఆయన చెప్తూ ఆ మాట చెప్తాడు అనమాట. నేను ఏమై ఉన్నానో అది కేవలం క్రీస్తు ప్రభు యొక్క కృప వల్ల మాత్రమే ఉన్నానంట. మరి ఆయన పొందినటువంటి శ్రమలు కానీ చాలా ఉన్నాయి. ఆయన ఆకలి కొని ఉన్న సందర్భాలు ఉన్నవి. అన్ని పరిస్థితుల్లో నేను తృప్తి కలిగి ఉన్నాను అనే మాట ఎప్పుడు చెప్పాడు? ఇవన్నీ అనుభవించి దేవునికి స్తోత్రాలు చెల్లించి ఆ మాట రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఆ మాట రాశాడు. కాబట్టి ఆయన ప్రేమను రుచి చూచినట్లయితే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని విశ్వసించినట్లయితే, ప్రతి పరిస్థితిలో కూడా మనం స్తోత్రములు చెల్లించుటే మనకు అనుగ్రహించబడినది. ఆయన స్తుతించుట మాత్రమే మనకు అనుగ్రహించబడినది. అది ఏ పరిస్థితి అయినా సరే తీసి పక్కన పెట్టేయండి. ఎటువంటి పరిస్థితి అయినా తీసి పక్కన పెట్టండి. ఎక్కువగా ప్రేమించిన వారిని కోల్పోవటం అయి ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు. పిల్లలు అసలు చాలా ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది. కానీ పిల్లల్ని ప్రేమించటం మాత్రమే మనకు దేవుడు ఆజ్ఞాపించాడు, కానీ వాళ్ళు ద్వేషించకూడదంట. ఏమన్నా చేయనివ్వండి, వారు ఏమి చేసినా వాళ్ళని ద్వేషించకూడదు. హక్కు లేదు మనకి. ప్రేమించటం మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సత్యాలను మనం ఎరిగితే జీవితంలో చాలా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేం, స్తుతించకుండా ఉండలేం. కాబట్టి ప్రియులారా, నా సమయం అయిపోయినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన వారిని ఆయన ప్రేమించాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రేమను మనం రుచి చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనం ఆరాధించకుండా ఉండటానికి వీలు లేదు.
కాబట్టి 5 విషయాలను మరలా ఒకసారి నేను గుర్తు చేసి ముగిచ్చేస్తాను. మొదటిగా ఆయన ప్రేమ శాశ్వతమైనది. అవధులు లేనటువంటిది. ఒక ప్రదేశానికి మాత్రమే, ఒక ప్రాంతానికి మాత్రమే, లేక ఒక కాలమునకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రేమ కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నీతి న్యాయములు కలిగినటువంటిది. ఆయన ప్రేమ అనంతమైనటువంటిది. ఆ తర్వాత ఆయన ప్రేమ సార్వభౌమత్వం కలిగినటువంటిది. ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమను అగాపే లవ్, అగాపే లవ్ అంటాం. ఆ అగాపే లవ్‌కు వెలుపల ప్రేమ లేదు. ఏ ప్రేమైనా సరే తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, లేక స్నేహితుల మధ్య, లేక ఇష్టమైనటువంటి వారి మధ్య, ఇవన్నీ కూడా దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అపార్ట్ ఫ్రమ్ గాడ్స్ లవ్. మూలము దేవుని ప్రేమే. కాబట్టి ఈ దేవుని ప్రేమను ఈరోజు ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనం ఎంతగా ప్రేమించాడో ఆ విషయాలు మనం చూసాము. ఆయన ప్రేమలో ఉన్నటువంటి విషయాలను కూడా చూసాం మనం. అంత మాత్రమే కాకుండా ఏ పరిస్థితిలో అయినా సరే ఆయన్ను స్తుతించటం మాత్రమే, ఆయన్ను ఆరాధించటం మాత్రమే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటం మాత్రమే మనం అభిషించాలి గాని, దానికి వెలుపల ఏమీ అభిషించటానికి మనకు హక్కు లేదు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ విషయాలను, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ నెల మొత్తం కూడా అన్ని ప్రదేశాల్లో దేవుని ప్రేమను గురించే మనం బ్రతికినంత కాలం కూడా దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆయన ప్రేమను రుచి చూచిన వారు, ఇంకా రుచి చూడకపోతే అది ఇప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడతాం. రుచి చూసిన వారు వాక్యపు వెలుగులో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను ఆరాధించడానికి పడదాం. ఈ కొన్ని మాటలు దేవుడు తన యొక్క వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆరాధనలోనికి వెళ్దాం.